హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు కుకీస్ చేశాను, చూపిస్తాను. ఫస్ట్ చాకో చిప్ కుకీస్ చూపిస్తాను. చాకో చంక్ కుకీస్. ఒక హాఫ్ కప్పు అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. కొన్నదే తీసుకున్నాను. అరకప్పు చూసుకోండి, కొనుక్కున్నప్పుడు సాల్టెడ్ అని ఉంటుంది, అన్సాల్టెడ్ అని ఉంటాయి. ఇది అన్సాల్టెడ్ బటర్. దీన్ని బీటర్తో బాగా బీట్ చేయాలి. బీటర్ లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసిన తర్వాత దానిలో పంచదార వేసాను. 1/3 కప్పు, అంటే ఒక కప్పుని 3 భాగాలు చేస్తే ఒక భాగం అన్నమాట. 1/3 కప్ వేసాను. ఇది మీకు ఈ బీటింగే మెయిన్, కుకీస్కి ఈ బీటింగే చాలా ఇంపార్టెంట్. చూడండి, అలా ఫ్లఫీగా వచ్చే వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. కంగారు పడకుండా చేసుకోండి. ఇది ఒకసారి మధ్య మధ్యలో ఇలా ఎడ్జెస్లో ఉన్నదంతా మధ్యలోకి తీసుకుని చేసుకుంటూ ఉండండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే పంచదార కరిగిపోయే వరకు బీట్ చేయాలి. చూడండి, అలా ఫ్లఫీగా ఎలా వచ్చిందో, నొరగలాగా. కలర్ కూడా మారింది. ఇప్పుడు ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోండి. ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ వేస్తాను. 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అంటే కోడిగుడ్డు వేస్తాం కాబట్టి కొంచెం సరిపడే పడుతుంది. తక్కువైతే బాగోదు, చూసుకుని వేసుకోండి. అయిన తర్వాత మళ్ళీ ఇంకో 5 నిమిషాలు బీట్ చేయాలి. బాగా కలిసేలా చూసుకోండి. అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు ప్లస్ ఇంకో పావు కప్పు, ఒక కప్పు సమానంగా వేసుకున్నాను. పావు కప్పు కొంచెం నిండా వేసుకోండి, పైకి వచ్చేలాగా. తలగీసి కాకుండా అలా కొంచెం ఫస్ట్ కప్పు లెవెల్ సమానంగా తీసుకోండి, ఒక కప్పు. తర్వాత పావు కప్పు వేస్తాం కదా, అది కొంచెం నిండా తీసుకోండి. అలా ఎత్తుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్లో సగం సాల్ట్, ఇప్పుడు బేకింగ్ పౌడరు 1/2 టీ స్పూన్ ప్లస్ పావు టీ స్పూన్, ఒక 1/2 స్పూన్ వేసాను, మళ్ళీ పావు స్పూన్ వేసాను బేకింగ్ పౌడర్. ఇది జల్లించేసుకోండి. ఇప్పుడు మనం వెన్న బీట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ జల్లించుకున్న పిండిని వేసేసేయండి. ఇది వెంటనే అయిపోతుంది కలుపుతో. అంటే మరీ బీట్ చేసే ఎక్కర్లేదు. పిండి వేసిన తర్వాత జస్ట్ పొడిపిండి లేకుండా, పొడిపిండి విడిగా లేకుండా కలిసేలా కలుపుకోండి, సరిపోతుంది. ఈ స్టెప్లో మరీ ఎక్కువేం బీట్ చేయక్కర్లేదు. ఇంకా
దీంట్లో డార్క్ చాక్లెట్ ఒక హాఫ్ కప్ వేసాను. అది మిల్క్ చాక్లెట్ కొంచెం కట్ చేసింది ఉంటే ఫ్రిడ్జ్లో అది కూడా వేసాను. మనకి చాక్లెట్ మన ఇష్టం, ఎంతన్నా వేసుకోవచ్చు. మన ఇష్టం. నాకు హాఫ్ కప్ సరిపోదు అనిపించి ఇంకొక హాఫ్ కప్ వేస్తూ ఉంటాను అనమాట. చాక్లెట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోండి. మొత్తం మీద కొద్దిగా తక్కువ 1 కప్ చాక్లెట్ చంక్స్ వేసాను. ఇది డార్క్ చాక్లెట్ స్లాబ్ ఇది. అది అలాగా మరీ సన్నగా అక్కర్లేదు. కట్ చేసుకుని కలుపుకోండి. మొత్తం మీద నేను 1 కప్కి కొద్దిగా తక్కువ 1 కప్పు పైనే అయి ఉంటుంది. ఇది 1 కప్ అయి ఉంటుంది చాక్లెట్. మీరు హాఫ్ కప్ చాలనుకుంటే హాఫ్ కప్ వేసుకోండి. ఇది మొత్తం అంతా గిన్నెలోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట మినిమం పెట్టాలి. ఇది మీరు ఈ డోని పిండిని మనం ఒక వారం వరకు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు. కలిపి ఉంచుకుని పిల్లలు అడిగినప్పుడు 2 కుకీస్ కూడా బేక్ చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు. ఒక 1 వీక్ అయితే ఉంటుంది. ఒక గంట మినిమం పెట్టాలి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు చాక్లెట్ కుకీస్ కూడా చూపిస్తాను. చాక్లెట్ కుకీస్ ఇప్పుడు 1 కప్పు మైదా పిండి, హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వేసాను, ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్, 1/3 కప్పు కోకో పౌడర్. అంటే ఒక కప్పుని 3 భాగాలు చేస్తే ఒక భాగం వేసుకోవాలన్నమాట. మెజరింగ్ కప్స్లో ఉంటుంది 1/3 కప్ అని. వేసుకుని 4 కలిపి చాక్లెట్ ఉండలు కడుతుంది. ఉండలు లేకుండా జల్లించేసుకోండి. జల్లించేసి పక్కన పెట్టుకోండి. బాగా కలిపేసి అన్నీ కలిపి జల్లించిన వలన ఏంటంటే అన్నీ సమానంగా బేకింగ్ పౌడర్ వేసి స్ప్రెడ్ అవుతుంది. అది పక్కకు పెట్టుకుని ఇప్పుడు బటరు 1/2 కప్పు అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి. అన్సాల్టెడ్ బటర్ వేసి మళ్ళీ సేమ్ ఆ కుకీస్ చేసినట్టే బీట్ చేసుకుని పంచదార 1 కప్ వేసి ఇంకో పావు కప్ వేయాలన్నమాట. అంటే కోకో పౌడర్ వేసాం కదా, కొంచెం సరిపడే పడుతుంది. ఇది కూడా సేమ్ ఇందాకటి స్టెప్ లాగే బీట్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ 1.5 స్పూను, ఒక కోడిగుడ్డు, బాగా ఫ్లఫీగా ఫస్ట్లో చాకో చిప్ కుకీస్ చూపించాను కదా, అలాగే మధ్య మధ్యలో అంతా దగ్గరికి తీసుకుంటా బీట్ చేసుకోండి. అంత ఫ్లఫీగా రావాలి. రెడీ అయిపోయింది. దీనిలో మనం జల్లించి పెట్టుకున్న మైదా కోకో పౌడర్ మిక్సర్ ఉంది కదా, అది వేసేసేయండి.
దీనిలో మనం కలిపిన తర్వాత డార్క్ చాక్లెట్ అన్నా వేసుకోవచ్చు. నేను ఇందులో వైట్ చాక్లెట్ వేస్తున్నాను. మన ఇష్టం. చాక్లెట్ చిప్స్ అన్నా చాక్లెట్ చిప్స్ దొరుకుతాయి, ఎవరైనా వేసుకోవచ్చు. నేను ఇంట్లో చాక్లెట్ స్లాబ్స్ ఉన్నాయని చెప్పి ఇది చంక్స్ కింద కట్ చేసి వేసాను. ఇది కూడా మన ఇష్టం. చాక్లెట్ ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్కి కొద్దిగా తక్కువే ఉన్నాయి. వన్ కప్ వేసుకోవచ్చు, 2 కప్స్, 1.5, 2 కప్స్ మన ఇష్టం అది. ఇది కూడా బౌల్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మినిమం గంట. ఇప్పుడు మనం అది గంట అయ్యింది. ఫస్ట్ కలుపుకున్నది గంట అయ్యింది. సో ప్రీహీట్ చేస్తున్నాను. 190 డిగ్రీస్. 190 డిగ్రీస్లో ప్రీహీట్ చేస్తున్నాను. ప్రీహీట్ అయ్యేలోపు మనం బటర్ పేపర్ ఇలా బేకింగ్ ట్రేస్లో వేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే బటర్ పేపర్స్ ట్రేలు సైజు కట్ చేసేసి కొన్ని ఉంచుకోండి. సో ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ మీకు ఏ సైజు కావాలో ఒకటి ట్రైలు వేసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ బాల్స్ చేసుకుందరు. కానీ ఇది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది ఇలా చేసాక. ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు పెడుతున్నాను. అది అవి అయిపోయింది చూడండి. బాగానే వచ్చింది, సైజ్ బాగానే ఉంది కదా. సో బాల్స్ అన్నీ ఉన్న డోనంతా పిండినంతా ఒకటే సమానంగా బాల్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డార్క్ చాక్లెట్ కుకీస్ కూడా గట్టిపడ్డాక గంట అయిన తర్వాత అవి కూడా ఒకటే సైజులో బాల్స్ చేసి పెట్టుకోండి. చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి చేసి ఓవెన్లో పెట్టుకుని 10 నిమిషాలు బేక్ చేసి వెంటనే తీసేయండి. కొంచెం పాకుపోయి గమ్మున అంటుకుంటాయి ఒకదానికొకటి. సో కొంచెం గ్యాప్ ఇచ్చుకుని పెట్టుకోండి. నాకు ఫ్లాట్ కుకీస్ కావాలి, అందుకని ఒత్తుతున్నాను. ఫ్లాట్ కుకీస్ అక్కర్లేదనుకుంటే జస్ట్ అలా బాల్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకటి అలా కూడా పెట్టుకుని చూసుకోండి. నాకు కొంచెం ఫ్లాట్గా కావాలి, దానికని నొక్కుతున్నాను అన్నమాట. ఆ బాల్స్ చేసిన బాల్స్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి, బయట ఉంచకండి. రెండేసి చేసినప్పుడు తీసి చేసుకోండి.
అలా అన్నీ వరుసగా బేక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని డెకరేట్ చేసుకుందాం. ఇది వ్యాలంటైన్స్ డే ఆర్డర్ ఉంది కాబట్టి వ్యాలంటైన్స్ డే డెకరేట్ చేస్తున్నాను. ఇది డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని అలా స్పూన్ తోటి అలా కొద్ది కొద్దిగా వేసేయండి. అది మన ఇష్టం, చాలా ఎలాగన్నా చేసుకోవచ్చు. ఈ ఎడిబుల్ స్ప్రింక్లర్స్ అని దొరుకుతాయి. ఎడిబుల్ అంటే తినటానికి పనికొచ్చే స్ప్రింక్లర్స్ దొరుకుతాయి. బేక్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. బేకింగ్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఇవి అమెజాన్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, ఇన్స్టామార్ట్లో ఉంటాయి, బ్లింకిట్లో ఉంటాయి, ఇంచుమించు అన్నిట్లోని దొరుకుతాయి. ఇది వ్యాలంటైన్స్ డే ఆర్డర్ కాబట్టి హార్ట్ షేప్స్ వేస్తున్నాను. అది మనం చాక్లెట్ ఇలా స్ప్రింకిల్ పైన వేసాం కదా, తడిగా ఉన్నప్పుడే ఈ స్ప్రింకిల్స్ జల్లేసేయండి. అది అంటుకుపోతాయి అన్నమాట, వాటికి ఉడకకుండా ఉంటాయి. వీటికి డార్క్ చాక్లెట్ కుకీస్కి వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి వేసాను. సో ఏంటంటే చేసుకున్నప్పుడు లాస్ట్లో డెకరేషన్ కోసం కొంచెం చాక్లెట్ ఉంచుకోండి. వేసేసి తడిగా ఉన్నప్పుడే స్ప్రింక్లర్స్ జల్లేసేయండి. ఇలాంటి చిన్న చిన్ని సరదాగా పిల్లలతో చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా చేసి పట్టుకెళ్ళచ్చు. అదండి మరి, ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.